అంతకుముందు కొట్లాడింది తెలంగాణ కోసం, ఉద్యోగాల కోసమే. తెలంగాణ వచ్చినాక ఉద్యోగాలు భర్తీ చేయట్లేదని కొట్లాడింది మనమే. ఇవాళ ప్రభుత్వం ఒక క్యాలెండర్ డేట్స్ ప్రకారం గ్రూప్ 1 కానీ, డిఎస్సి కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ పక్కడబందిగా ఒకదానికొకటి ఇబ్బంది జరగకుండా ఒక ప్రణాళికబద్ధంగా పరీక్షలు నిర్వహిస్తుంటే ఇప్పుడు ఆశ్చర్యకరంగా పరీక్షలు వాయిదా వేయండి అని కొట్లాడుతున్నారు. ఇంతకాలం 10 ఏళ్ళు మనం కొట్లాడింది పరీక్షలు పెట్టండి, పరీక్షలు పెడతారా లేదా, మేము ముదిరిపోతున్నాం, బెండకాయ ముదిరిపోయిన పిల్లగానికి వయసు మీద పడ్డ దేనికి పనికి రాకుండా పోతాడని ఇంతకాలం కొట్లాడి ఇప్పుడంటూరు లేదు నువ్వు వాయిదా లేయని. డిఎస్సి నోటిఫికేషన్ 2 సంవత్సరాల కింద ఇచ్చిన నోటిఫికేషన్, 2 సంవత్సరాల నుంచి డిఎస్సి నోటిఫికేషన్ పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల పిల్లలందరిలో అన్రెస్ట్ పేరుకుపోయింది. 2 ఏళ్ళ నుంచి వాళ్ళు డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పుడు నేను డిఎస్సి పలానా డేట్ నాడు పెడతా అంటే లేదు మాకు చదువుకోవడానికి సమయం కావాలి, దాన్ని కూడా కొంచెం వాయిదా అయ్యండి అంటారు. అరే రామా, 10 ఏళ్ళు నోటిఫికేషన్ రాలేదన్నారు, 2 ఏళ్ళ కింద డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది, 2 ఏళ్ళ నుంచి వాయిదాలు పడుతూనే వచ్చింది. ఈ 2 ఏళ్ళలో పిల్లలు చదువుకోలేదా? మళ్ళీ ఇప్పుడు వాయిదా వేస్తే అదనంగా చదువుకునేది మేమేం సిలబస్ మార్చలేదే, పరీక్ష విధానాన్ని మార్చలేదే మీరు నేర్చుకోవడానికి. అంటే కేవలం కొన్ని రాజకీయ శక్తులు, కొన్ని కోచింగ్ సెంటర్ల యజమానులు ఆన్ టైంలో పరీక్షలు అయిపోతే నష్టం జరిగేది రాజకీయ నిరుద్యోగులకు, ఎస్టాబ్లిష్ చేసుకున్న కోచింగ్ సెంటర్లకు. ఎందుకంటే ఏ పరీక్షలు ఆ పరీక్షలు అయిపోతే పిల్లలు ఈ ఉద్యోగం రాకపోతే వాడు ఇంకో దానికి వెళ్ళిపోతాడు ఆటోమేటిక్గా. ఊర్లో పోయి వ్యవసాయం చేసుకుంటాడు, ఇతర ఉద్యోగాలకు పోవాలనుకున్న వాళ్ళు ఇతర ఉద్యోగాలకు పోతారు. డిఎస్సి రాస్తే ఒకవేళ గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం రాకపోతే ప్రైవేట్ స్కూల్లోనైనా జాయిన్ అవుతాడు. ఇతర బాధ్యతలు, ఇతర ఉద్యోగ ఉపాధి అవకాశాలు చూసుకుంటే నష్టపోయేది ఎవరయ్యా అంటే ఈ లక్షలాది మంది నిరుద్యోగుల ప్రాతిపదికన కోచింగ్ సెంటర్లు పెట్టుకున్న వాళ్ళకి నష్టం. కోచింగ్ సెంటర్ యజమాని ఆమర నిరాహార దీక్ష చేస్తా అంటారు పరీక్షలు వాయిదా వేయమని. నేను అడిగిన ఆయన హాల్ టికెట్ ఏముందో తీయరా, దేనికి రాసిండో పాపం మాట్లాడదామని. లేదు సార్, ఆయన కోచింగ్ సెంటర్ ఉంది, ఆయనకు 2 నెలలు పోస్ట్ పోన్ చేస్తే డిఎస్సి 100 కోట్లు లాభం వస్తుందంట, 2 నెలలు ఆయనకు 100 కోట్ల ఆదాయాన్ని మీరు దెబ్బతీసారట అని ఒక్క ఆయన గురించే చెప్పారు. ఇంకొక ఆయన దీక్షకు కూర్చున్నాడు. ఏందే ఆయన మన పార్టీలో ఉండే మనటి వరకు ఆయనేం పరీక్షలు రాస్తున్నాయనంటే నువ్వు పార్టీలో ఏం ఉద్యోగం ఇవ్వలేదంటే సార్ ఇప్పుడు నిన్ను గిల్లడమే ఆయన పైన అంటే అందుకే ఆయన దీక్షకు కూర్చున్నాడు సార్ అన్నాడు. ఇంకో పిల్లగాడు కూర్చున్నాడు, గాంధీ హాస్పిటల్లో చేరాడు. అరే పాపం నాకు తెలిసినోడు ఆ పిల్లగానికి ఏమన్నా కానీ ఏం పరీక్ష రాస్తుండే, అవసరం అయితే స్పెషల్ కోచింగ్ అని ఇప్పిద్దామంటే ఆయన ఏం పరీక్ష రాస్తున్నాడు సార్, ఆయనకు లీడర్ చెప్పినట్టు నువ్వు చేస్తే బాగా పేరు వస్తుంది, నీకు నేను చూసుకుంటా పో అని. నిన్న మన 3 దీక్ష చేస్తే 3 గురించి వివరాలు తెప్పించినాను. ఆ 3లో ఏ ఒక్కడు కూడా ఏ పరీక్ష రాస్తలేడు. ఏ పరీక్షలు రాయనోడు, ఏ ఉద్యోగానికి పోటీ పడనోడు నిర్వహిస్తున్న పరీక్షల్ని వాయిదాలు వేయండి అని చెప్పి దీక్షలు చేస్తారు. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ప్రకారం జాబ్ క్యాలెండర్ రేపు అసెంబ్లీలో డిక్లేర్ చేస్తా అని చెప్పిన. ఇంతకుముందు 10 ఏళ్ళు ఏ పొజిషన్లో అయినా గ్రూప్ 4 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, ఆర్ అదర్ డిఎస్సి కావచ్చు, పారామెడికల్ కావచ్చు, గురుకుల్ కావచ్చు, లేకపోతే పోలీస్ దాంట్లో ఎప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయో ఎప్పుడు నియామకాలు జరుగుతాయో తెలియదు. ఎవ్రీ ఇయర్ మార్చి 31 లోపల అన్ని శాఖలలో ఉండే ఖాళీలను తెప్పించి జూన్ 2 లోపల నోటిఫికేషన్లు ఇచ్చి డిసెంబర్ 9 లోపల సంవత్సరంలో ఉండే ఖాళీలను అన్ని భర్తీ చేయడానికి జాబ్ క్యాలెండర్ని తీసుకొస్తున్నాం, దాని చట్టబద్ధత చేస్తున్నాం. నిరుద్యోగులతోని అన్ని తిట్టు తినాల్సిన అవసరం ఏముంది? సిగ్గు అనిపిస్తుంది, నీకు సిగ్గు అనిపిస్తలేదా? నువ్వు ఇప్పుడైనా మనసు మార్చుకో, వాళ్ళని ఆశీర్వదించమని చెప్తున్నా నేను. వాళ్ళు రోడ్ల మీద పడి 1000 మంది రోడ్ల మీద పడి మొత్తుకుంటున్నా వాళ్ళ ఆర్తనాదాలు వినే పరిస్థితులు నీకు లేదు, ఏం చేస్తున్నావు, గడ్డి కోస్తున్నావు అని అడుగుతున్నా నేను. కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టించకు, దాన్ని కాపాడాలి, ఆ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీని నాశనం చేయకు నువ్వు అని చెప్తున్నా నేను. కాబట్టి పార్టీలో ఉన్నాం కాబట్టి ఒక సీనియర్ నాయకుడిగా మనం ఇచ్చే సలహా కనుక పాటిస్తే మనం ఇంకా గర్వపడతాం, ఆయన గురించి మంచిగానే మాట్లాడతాం. వినకపోతే బుద్ధిహీనుడా అంటాం, ఎవరైనా సరే అంతే కదా. కాబట్టి ఇవాళ నిరుద్యోగ యువకులు బజార్న పడి 10 ఏళ్లలో కేసీఆర్కు చెడ్డ పేరు వస్తే 5 నెలలుగానే నీకు సంపూర్ణంగా నువ్వు ఒక మూర్ఖుడు అనేటువంటి ముద్ర నీకు పడిపోయింది. ఇటువంటి దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఎన్నడూ చూడలేదనేటువంటి అభిప్రాయం నేనే చెప్తున్నాను. ఇప్పుడు సరే గతంలో తెలిసో తెలియక ఏదైనా జరిగినా అది వేరది. ఇవాళ ముఖ్యమంత్రిగా
నీకు అధికారం నీ చేతికి వచ్చినాక దాన్ని సరి అయిన విధంగా ఉపయోగించి మంచి పేరు తెచ్చుకోమని చెప్తున్నాను నేనేమి ఆయనకు వ్యతిరేకం కాదు, కానీ ముఖ్యమంత్రి కదా, ఆ పదవికి వన్నె తెచ్చే విధంగా కూడా తప్ప దాన్ని భ్రష్టు పట్టిస్తే పార్టీ భ్రష్టు పట్టిపోతుంది కదా. కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన పార్టీ, ప్రజల పార్టీ, దాన్ని కాపాడవలసిన బాధ్యత ఆయన మీద ఉంది కదా. అది వదిలేసి ఇవాళ ఏ స్కీము అమలు జరిగేది లేదు. ఏమే చివరికి నిరుద్యోగులకు నువ్విచ్చిన హామీలు 25,000 టీచర్ పోస్టు ఖాళీగా ఉంటే 5,000 ఇస్తానని సిగ్గు అనిపిస్తలేదా? ఊళ్ళల్లో ఉపాధ్యాయులు వద్దా? ఊళ్ళల్లో స్కూళ్ళకు పోయేదే ఎస్సీ ఎస్టీ బీసీలు కదా, మైనారిటీస్ కదా. మరి అటువంటి ధనవంతులు అయితే ప్రైవేట్ స్కూల్లో చదువుతారు, పేద పిల్లలు అయితే గవర్నమెంట్ స్కూల్ పోతారు. అక్కడ ఉపాధ్యాయులు లేకపోతే టీచింగ్ ఎట్లా జరుగుతుంది? ఉపాధ్యాయులు లేకపోతే మరి విద్యావంతమైనటువంటి రాష్ట్రం ఏ విధంగా ముందుకు వస్తుంది చెప్పండి మీరు. కాబట్టి ఇవాళ మొదట ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది విద్యకు. పేదవాళ్ళు బాగుపడాలి, పేదవాళ్ళకు చదువు రావాలంటే విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతి స్కూల్లో 100% టీచర్లు ఉండాలి నిజమైన ప్రభుత్వం అయితే. మరి పేద పిల్లలు చదువుకునే దానికి ఏమో నువ్వు టీచర్లు ఇవ్వవు, వాళ్ళని చదువుకోమంటే ఎట్లా చదువుకుంటారు సార్? అంటే ఏంటంటే అగ్రవర్ణ పిల్లలతో పాటు బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలు ఉండటానికి వీల్లేదన్నట్టే కనబడుతుంది తప్ప మరొకటి కాదు. ఇది కుల వివక్ష. ముఖ్యమంత్రికే కుల వివక్ష ఉంటే ఇంకా చేయగలిగేది ఏమో సార్? కాబట్టి ముఖ్యమంత్రి అనేవాడు ముఖ్యమంత్రి రీతిగా ప్రవర్తిస్తే బాగుంటుంది అనేదే నేను చెప్తున్న మాట తప్ప కాంగ్రెస్ పార్టీని కాపాడాలంటే నిర్ణయాలలో మార్చుకో. నీ ముళ్ళు ఏం పోయింది? ఒక నెల రోజులు పోస్ట్ పోన్ చేయమంటున్నారు. ఎల్లుండి డిఎస్సి పరీక్ష ఉంది, అది పోస్ట్ పోన్ చేయి. మరి నీ కాలు మొక్తాం, నీ బాంచేను మరి అని ఆడపిల్లలు తెల్లందాకా గోస పెట్టుకుంటున్నారు, బాధపడుతున్నారు. మరి వాళ్ళను తలమాసినోడు అంటున్నావు, లేకపోతే వాళ్ళు పేడ్ వర్కర్స్ అని నిందిస్తున్నావు, ఇష్టం వచ్చిన సన్నాసులు అంటున్నావు. ఈ మాటలన్నీ నీకు కూడా తగ్గుతాయి కదా. ఓ పనికి మళ్ళీ ముఖ్యమంత్రిని తెచ్చుకుంటే ఈ గతేంద్ర బాబు అని పిల్లలంతా అంటున్నారు. ఎన్ని రకాలు తిడుతున్నారు చూడండి. అది చూస్తే చాలా ఇబ్బంది ఏర్పడుతుంది కదా మనకు కూడా పార్టీ పరంగా. రేవంత్ రెడ్డిని కలిసే ప్రయత్నం చేసినారా సార్ మీరు బహిరంగంగా? ఈ నిరుద్యోగుల కోసము మొన్న ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో మాదిగలకు తగినంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. నేరుగా కలిసే ప్రయత్నం చేసినారా రేవంత్ రెడ్డిని? ఇక ఆయన ఇవ్వద్దు అనుకున్నాక మనం ఏం చేయగలుగుతాం చెప్పు. నేను చేసే ఒకప్పుడు అన్నదమ్ముల్లాగా ఉన్నారు మీరు. అతనికి లేనప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి. ఇప్పుడు మనం రైట్ ఒక వ్యవస్థ కోసం కలిసిపోదామని మనం అనుకుంటాం. ఆయనకు ఆ ఇష్టం లేనప్పుడు మనం ఏం చేస్తాం? అతను దొర, మనమేమో ఒక ఎస్సీ వర్గాల నుంచి వచ్చిన వాళ్ళం. అతనికి నాకున్నత భావాలను కానీ నన్ను కానీ గుర్తించే పరిస్థితులు ఆయన లేడు. మూర్ఖుడు, కన్నుడు. ఇలా అధికారంతో కన్ను మూసుకుపోయినాయి. కాబట్టి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మనిషిని గుర్తుపట్టాలి కదా, ఎవరేమిటో గుర్తించి కదా రాజకీయాలు చేయాలి. మరి గుర్తుపట్టే స్థాయిలో ఆయన లేడు. ఇంక అట్లనే ఉంది కదా ముఖ్యమంత్రి పదవి, అట్లే ఉన్నది. ఇప్పుడు ఫ్యూడల్స్, అసలే కోతి కళ్ళు తాగినాక ఎట్లుంటుంది అది? ఇప్పుడు అట్లయిపోయింది ఈ రాష్ట్ర పరిస్థితి కానీ ముఖ్యమంత్రి పదవి కానీ. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి అడ్మినిస్ట్రేషన్ తెలియదు, ఆయనకు సామాజిక న్యాయం అంతకంటే తెలియదు. ఆయన ఏంటంటే ఏదో తిడితే ముఖ్యమంత్రి అయ్యాడు, వాడిని వీడిని తిడితే గతి లేక కేసీఆర్ వ్యతిరేకంగా జనం కాంగ్రెస్ పార్టీ అది కూడా ఓట్లేస్తే ఆయన అయ్యిండు. అంతేగాని ఆయన ముఖం చూసి కాదు. కాంగ్రెస్ పార్టీలో ఆయన లేకపోతే ఆయన ముఖ్యమంత్రి అయ్యే ప్రశ్నే లేదు. కాబట్టి ఈ పరిస్థితులలో ఆ పార్టీని కూడా కాపాడాలి, ప్రజలను కూడా కాపాడుకొని మంచి పేరు తెచ్చుకోమని మనం చెప్తున్నాం. ఇవాళ అతను ఒక చిల్లరగాని కింద జనం అనుకుంటా ఉన్నారు. ఇవాళ చిన్న పిల్లలు తిడుతున్నారండి, మేము ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, మాకు ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి? మరి నువ్వు వచ్చి చెప్పినావు కదా, ఏది సెంట్రల్ లైబ్రరీలో చెప్పినావు కదా, మరి 25,000 ఉద్యోగాలు ఇస్తాను రాహుల్ గాంధీతో చెప్పించినావు కదా, మరి మాకు ఎందుకు ఇవ్వడం లేదు? ఈ ఉద్యోగాలను గ్రూప్ 2 2,000 ఇస్తామని చెప్పాడు, గ్రూప్ 3 3,000 ఇస్తామని చెప్పాడు. ఏమండి? మరి తర్వాత గ్రూప్ 1 పోస్టులకి 1:100 చేస్తామని అసెంబ్లీలో మన బట్టి విక్రమార్క కూడా మాట్లాడారు. కాబట్టి మీరు అన్నయ్య చేయండి, మమ్మల్ని ఎన్నికలలో వాడుకుంటారు. నిరుద్యోగ యువకులందరం మేము 1 కోటి మంది అంటే 30 లక్షల మంది అంటే మరి సుమారుగా వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి 1 కోటి మంది నీకు ఓట్లేస్తే బతిమిలాడితే మా చదువులు ఒక బస్సులో తిరిగితే మా చదువులన్నీ 2 నెలలు నీ వల్లనే కదా మాకు నష్టం జరిగింది, మా ముఖం చూసి కనీసం ఒక 2 నెలలు పోస్ట్ పోన్ చేయమని వాళ్ళు అడుగుతున్నారు. ఎందుకు? ఏం పుట్టింది? మరి ఏం పుట్టింది నీకు? ఎందుకు ఆలోచన చేయలేకపోతున్నావు? ఎవడు చెప్తుంది నీకు? అదేమన్నా రాజకీయ పైన పంచాయతీ ఏం కాదు కదా, అలా రాజకీయ నాయకులు కూడా ఎవరు లేడు కదా. ఎస్,
ఎవరికి ఆపద వచ్చినా రాజకీయ నాయకులు